ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగంగా చెప్తాం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఒక్క రోడ్డు వేయలేదు, కనీసం రోడ్డు పైన ఉన్న గుంతలు కూడా ఆనాడు పూడ్చలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. వరంలాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు. ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం. కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేశారు. అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు.